హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూరి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పూరిని ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలండి. నీళ్లు అంతా ఒకేసారి వేసుకొని పిండి కలుపుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కాస్త వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలపాలి. ఈ పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలండి. పూరి కోసం కాబట్టి గట్టిగా కలిపితే పూరీలు చాలా బాగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకోవాలండి. ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే పూరీలు అంత బాగా వస్తాయి. ఇలా అంతా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా పిండిని అంతా బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతా బాల్గా చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని పూరి చేసుకోవాలండి. పూరీని మరీ పలుచగా చేసుకోకూడదు, కాస్త మందంగానే ఉండాలి. ఈ విధంగా పూరీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టాలి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ చేసుకోవాలండి. ఇలా అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూశారు కదా పూరి ఎంత చక్కగా పొంగుతుందో. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ కూడా కాల్చుకోవాలి. పిండి కాస్త గట్టిగా కలుపుకోవడం వలన పూరీలు చక్కగా పొంగుతాయండి. ఈ విధంగా అన్ని పూరీలను కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సూపర్గా ఉండే పూరీలు రెడీ అయ్యాయి. ఇవి ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.